మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నా, మీ అమ్మల దగ్గరికి, మీ అక్కల దగ్గరికి, మీ చెల్లెళ్ళ దగ్గరికి, మీ వదినల దగ్గరికి, మా మీద, మా తెలంగాణ తల్లుల మీద, మా అమ్మల మీద, మా అక్కల మీద, మా చెల్లెళ్ళ మీద, మా తెలంగాణ ఆడబిడ్డల మీద మీరు ఒక్కొక్క బూతు ఏదైతే రాస్తున్నారో మీరు వాళ్ళకు చూపియండి. చెప్పులతోని కొడతారు. ఎంత చెడబుట్టినవురా నా కడుపులా అని చెప్పి పవన్ కళ్యాణ్ మీ అమ్మ అనకపోతే చూడు, నీ వదిన అనకపోతే చూడు, నువ్వు ఇటువంటి సైన్యాన్ని నువ్వు తయారు చేస్తున్నావా అని. వెంకయ్య నాయుడు గారు, మీరు పార్లమెంట్ లో మాట్లాడితే మీ గలం చాలా అద్భుతంగా ఉంటది. సినిరమ్స్, యాంటీనమ్స్, రిథమిక్ గా మాట్లాడతారు. మీరంతా పదాలతోటి అటు ఇటు చమత్కారంగా మాట్లాడి ఇంప్రెస్ చేస్తారు కదా. నీ ప్రాంతం వాళ్ళు, నీ బిడ్డ దగ్గర, నీ కోడల దగ్గర, నీ భార్య దగ్గర, నీ ప్రాంతం వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డల మీద ఏం మెసేజ్లు పెడతారో ఒకసారి చూపి. ఎంత భాషా ప్రావీణ్యత ఉన్నది మీకని. సేమ్ నేను ఎన్వి రమణతో కూడా అడుగుతున్నా, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, మీకు కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు కదా, మీ ఆడోళ్ళ దగ్గర కూడా చూపియండి. మీరేమేం భాష, ఏం చెప్తాదలుచుకున్నారని. మేము విగ్రహాలు బలగొట్టేటప్పుడు శ్రీ జాస్వాది బలగొట్టలే. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెరవలేర నీకు విశ్వనాథుని మూల సృష్టికర్త తాను సృష్టి నీవని చెప్పండి. బరాబర్ అదే పాటిస్తున్నాం. మాదికు ధర్మం ఉన్నది. జాస్వా అయినా, మా పోతలైనా, వేమన్లైనా, ఎవరైనా కానీ మంచిని మేము రిసీవ్ చేసుకుంటాం. కానీ మీరు ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, మా ఆడబిడ్డల మీద, మా ఊళ్ళ మీద మీరైతే దాడి చేస్తున్నారో దాన్ని ఖండిస్తేందుకు ఇంకా 100 రౌండ్ టేబుల్ పెడతామని చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు చెప్పదలుచుకున్నా. ఇక్కడ కాదు, ఇంకా ఊర్లలో పెడతాం, మీ పటాపంచలు చేస్తాం, ఇంటి దొంగలను కూడా ఎండగడతాం. ఈ ప్రాంతం వాడు వాళ్ళకు వత్తాస ఎట్లా పలుకుతున్నాడో వాళ్ళని కూడా ఎండగడతాం. ఎందుకు ఇక్కడ నౌకర్లు వస్తలేవు, ఎందుకు ఇక్కడ పేదరికం పెరుగుతున్నది? మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడండి. మా నరసింహన్న కూడా తెలిసిగా వీళ్ళ వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అది మామూలు కాదు. అది మేము దేనికి వ్యతిరేక అని మాట్లాడుకుంటూ అంటున్నాడు. మార్వాడి అనుకుంటూ పోతే ఇక వేరేటో కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేద్దాం. మేము వేరేటోళ్ళం వ్యాపారం చేద్దాం చెప్పలే, దోపిడీ చేద్దాం చెప్తున్నాం. బంగారం గురించి చెప్తే తన గంటలు చెప్తాడు. ఆయన మాటలు వింటే ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆ పంచాయతీ కూడా సమాజానికి తెలియాలని 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటున్నా. మాట్లాడుకుంటా వాడు ఏం చెప్పిన వాడు జైన్ అనేటోడు వాడు అక్కడ లోకల్ వాళ్ళను ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు, ఒక గొల్ల ఆయన, ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించిన దగ్గరకు వచ్చి ఫస్ట్ రోడ్ కాడ పంచాయతీ జరిగితే జరుపువా అంటే నీచా జాత్కా తేరీ మాకి తూబీ బాత్ కడతారే అన్నాడు. నేను తెలుగు నీచా జాత్కా అంటే చిన్న నీచుడు, నీచపు కులంలో పుట్టినటువంటి నువ్వు కూడా మాట్లాడతావారా? కానీ కార్ జరపమన్నందుకు అటు జైన్ మార్వాడి ఇక్కడ బతికేందుకు వచ్చినాడు అని అతని మీద దాడి చేస్తే ఆపేందుకు ఇంకో ఆయన పోతే తూ గర్గర్ జాకే దూద్ పేచిన వాళ్ళ తూబీ బాత్ కడతారే అని చెప్పన్నాడు. ఇంటింటికి తిరిగి పాలమ్ముకుంటోని నువ్వు కూడా అని. అరే గింత ఘోరంగా గిదెక్కడ మాటలు మాట్లాడుతున్నా. టీవీలో చర్చల గురించి మాట్లాడితే వాళ్ళ అధ్యక్షుడు చెప్తాడు, తెలంగాణలో అంటే ఏమున్నారా మీరు, తాగి పంటారు, ఇన్ని పైసలు ఉంటే తాగి పంటారు అన్నాడు. తాయి పండుగలో పివి నరసింహారావులైనా, తాయి పండుగలో నాగేశ్వరరావులైనా, మీ ఆంధ్రాకున్నారా చెప్పండి. అట్లా మాట్లాడుతున్నారా? మా పాశంకులు ఎక్కడ మాట్లాడుతున్నారా? గద్దర్లు ఉన్నారా చెప్పండి, ఉన్నారా? మా అందశ్రీలు ఉన్నారా మీ దగ్గర? ఎక్కడో దగ్గర ఉంటే ఉన్నారు కావచ్చు, ఎక్కడో దగ్గర ఉన్నారా ఇటువంటి వాళ్ళంతా? మేధస్సు ఉన్నదా? మీ మేధస్సు ఉంటే గిట్లెందుకు మాట్లాడతారు మీరు? ఇవన్నీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ జనానికి ఎక్కడ ఏ దోపిడీ ఏది జరిగినా మార్వాడోళ్ళు ఇక్కడికి వచ్చి ఇయ్యాలటి కూడా గోకుల్ చాట్కి ఇప్పటికి పోదాం. ఇంత పంచాయతీ అయింది కదా ఇన్ని రోజుల నుంచి, ఇప్పటికి కూడా ఆడపోతే ఓన్లీ క్యాష్, అకౌంట్ ఉండదు. మనకు రోడ్డు మీద ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు ఎవరు అమ్మినా కానీ అడిగిపోతే నీకు ఒక బార్ కోడ్ ఉంటుంది, అకౌంట్ లో ఉంటుంది. కానీ వాళ్ళకి అకౌంట్ ఉండదు. వాళ్ళు ఇక్కడ భవిష్యత్తులో వాళ్ళు ఏ మండలానికి పోయినా కానీ ఒక 20 కోట్ల రూపాయలు అంటే ఒక 2-3 గంటల్లో జమ చేస్తారు. ఎవరి దగ్గర ఉండే ఆ పైసలు ఇలా వాళ్ళ ఆధిపత్యం తీసుకొని అక్కడ కూర్చున్నారు. బంగారం దుకాణాలు పెడతారు, మన బంగారం కొలగొడుతారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మార్వాడోళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేయొద్దంటారు. బరాబర్ ఇల్లీగల్ గా చేస్తాడు. నువ్వైనా మార్వాడైనా ఎవడైనా మేము మాట్లాడతాం. ఇంకొకటి, రేపు తెలంగాణ వర్తక వ్యాపార రక్షణ చట్టం రేపు మేము తీసుకురాబోతున్నాం. బరాబర్ మేము చెప్తాం, జనానికి కన్విన్స్ చేస్తాం. నేను ఆ ఉద్యమాన్ని కూడా చాలా పెద్ద ఫోర్సెస్ ఇక్కడ నుంచి కాదు, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి ఉట్టిదే, అలా ముంగట ఉట్టిదే, ఇవన్నీ అక్కడి నుంచి ఉన్నాయి కనుక వాటిని రక్షణగా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నీ భరతం కూడా పడతాం.
నీ లెక్క ఉన్నటువంటి వాళ్ళు నీ సినిమాల గురించి ఇప్పుడు నిన్న మొన్న కూడా నీ అన్న కొడుకు సినిమా ఏదో రిలీజ్ అయిందట, మేము వాటి మీద ఇంకేం మాట్లాడతలేం. కానీ ఇక్కడ దోపిడీ చేసి నువ్వు ఇల్లీగల్ దందా చేసి నువ్వు రెచ్చగొడతానికి అంటే ఇటువంటి మాటలు మాట్లాడి మాకు జాతీయవాదం లేదని అవమానపరచుడు. ఎవరే కొట్లాడేది నువ్వు సినిమాలో చూసి జెండా పట్టుకొని తిరగగానే అయిపోయింది అనుకుంటారా? ఆవేశానికి వచ్చి పేదగా ఇట్లా మాట్లాడినట్టు కాదు. మీరు మా దేశభక్తిని, మా నిబద్ధతను, మా నిజాయితీని, తెలంగాణ త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అండ్ నీ బ్యాచ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరందరు కనుక ఇక్కడేదో దండయాత్ర చేసి రాజకీయంగా ఏమన్నా ఇష్యూలు చేసి ఇక్కడ అన్రెస్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఇంకా మేధావులు బతుకున్నారు. కొంతమంది అటు ఇటు పోయిండొచ్చు కానీ ఇంకా బతుకున్నారు. ఒక్క ఆకారం ముచ్చట రాజకీయ పార్టీలకు గురించి చెప్పి నేను జర మీకు ఇచ్చేస్తా. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాజకీయ నాయకత్వం పార్లమెంట్లో తెలంగాణను అవమానపరుస్తుంటే మాట్లాడదు. తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతుంటే, వ్యాపారాలు కొల్లగొట్టబడుతుంటే మాట్లాడదు. తెలంగాణలో నల్లదందాలు జరుగుతుంటే మాట్లాడరు. తెలంగాణలో హాస్పిటల్లో వైద్యం దొరకలేదంటే మాట్లాడరు. తెలంగాణలో విద్య అమ్ముడు పోతుందంటే మాట్లాడరు. ఆఖరికి తెలంగాణలో అస్తిత్వం గురించి కూడా చర్చ జరుగుతుంటే కూడా మేము ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పని కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి పోజులు కొట్టుకుంటా మైత్రివనంలో మేము విగ్రహం పెడతామంటే, కేటీఆర్ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా ఏం చెప్తారంటే, మీరు ముట్టి విగ్రహం కాదు నేను కాంస్య విగ్రహం పెడతా అని చెప్పి మాట్లాడింది. కాంస్య విగ్రహం పెడతాడా? ఎన్ని విగ్రహాలు పెట్టినామో మేము ప్రభుత్వానికి వచ్చినాక మేము చూపిస్తామో అని చెప్పి అంటారు. అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ వాళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది. వాళ్ళ అస్తిత్వం గురించి వాళ్ళ పార్టీలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రజలను గొర్రెలుగా చేసి పైసలకు అమ్ముడు పోయేటట్టు చేసి వాళ్ళ పబ్బాలు కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, దాన్ని విచ్ఛిన్నం చేస్తాం. మేము బరాబర్ విచ్ఛిన్నం చేస్తాం. వాస్తవాలు మాట్లాడే పని క్రాంతి దళగా మీ అసొంటోళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి మేము జనం లోపల పోతామని చెప్పదలుచుకున్నా.